లక్ష్మి, తొలికోడి కోతతో లేస్తాం. ఇంటి పని, వంట పని, పాండురంగని పూజ పని, పాపడి పని. పాపడి కంటే పసిపాపలైన మీ పని. అవును లక్ష్మి, ఈ పనులన్నీ అర్ధరాత్రి వరకు చేసి చేసి అలసి సొలిసి వస్తాం. పైగా ఈ శ్రమ ఒకటి వద్దన్నా మానవ. ఇది నాకు శ్రమ కాదండి. నా అన్ని శ్రమలకు అర్థము పరమార్థము ఇందులోనే ఉన్నాయి. మట్టి తొక్కి తొక్కి మీ కాళ్ళు ఎంత నొచ్చున్నాయో. లేదు లక్ష్మి, నాకేమీ బాధ. నువ్వు విస్తరించు. పర్వాలేదండి, ఈ సేవలోనే నేను సేద తీర్చుకుంటాను. నా కోరిక ఏమిటో చెప్పమంటారా? చెప్పు. ఇలాగే మీ పాదసేవ చేస్తూ మీ ఒడిలో తలపెట్టి కన్ను మూయాలని, పసుపు కుంకుమ భాగ్యంతో మీ చేతుల మీదుగా ఈ జన్మ కడతేరాలని. అప్పుడు నేను ఒంటరివాడిని అయిపోతాను. మీరు ఒంటరి వారెలా అవుతారు? ఉన్నాడుగా మీ పాండురంగడు తోడు. నిజమే లక్ష్మి, నీకు నాకు అందరికీ వాడే తోడు. మన కోరికల కన్నా వాడి సంకల్పం పని. ఎవరు ముందు ఎవరు వెనుక అన్నది వాడి ఇచ్చ. రంగా పాండురంగా. నామదేవులు వారు వస్తున్నారన్నయ్య. ఏమిటి నామదేవులా? నమో నమ. నమో నమ. నామదేవ, పండరీనాథుని ఆలయం విడిచి అరగడి అయినా వెలుపలి గడపలేని మీరు ఇలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటలా ఉన్నారు? ఏమి చెప్పను జ్ఞానదేవ. నిత్యము నేను సమర్పించే ప్రసాదాన్ని ఆరగించే నా విఠలుడు ఎందుకో స్వీకరించలేదు. కారణం మీరైనా ఊహించి చెబుతారేమోనని. ఇందులో ఊహించడానికి ఏమున్నది? ఆ భక్తవత్సలుడు మరో భక్తుని యోగక్షేమాలు విచారించడానికి వెళ్ళుంటాడు. అలాంటి భక్తులు మనకన్నా ఎవరున్నారు? అలా అనుకోవడమే అహంకారం, అజ్ఞానం. ఆ పండరీ విఠలుని మనసున నిలిచిన మహాభక్తులు ఎందరో ఉంటారు ఈ ప్రపంచంలో. అలాంటి మహానుభావుల దర్శనం లభించే అవకాశం ఉంటుందని దేశ సంచారము, తీర్థాటనము భక్తులకు ముఖ్య విధి అని పెద్దలు నియమించారు. స్వామి సేవకు అంతరాయం కలుగుతుందనే అపోహతో ఇన్నాళ్ళు ఉపేక్షించాను. అందుకే నా తండ్రి నా కన్నులు ఇలా తెరిచాడు కాపోలు. ఇక ఒక్క క్షణం కూడా ఆగను. ఇప్పుడే బయలుదేరుతాను. నామదేవ, నాకు అతిథి సత్కార భాగ్యం లేకుండా చేయడం మీకు ధర్మమా? అలా అయితే త్వరగా కానివ్వండి. ముక్త వంటకాని అమ్మా. అలాగే అన్నయ్య. అదెక్కడికమ్మా? వంట చేరుకుని ఎందుకు లేదు, వెళ్ళి నాకు అనుగ్రహించండి. మీరు నన్ను సత్కరించినట్టే భావిస్తాను. ఆగండి నామదేవ, ఒక్క గడిలో వడ్డన పూర్తి చేయిస్తాను. అమ్మా ముక్త, అత్రి భార్య అనసూయ గులకరాళ్లను గుగ్గిళ్ళుగా వండినది వంట చెరుకుతో కాదుగా. వెళ్ళి వంటకి సిద్ధం చేయమ్మా. అలాగే అన్నయ్య. అయితే జ్ఞానాగ్నితో వంట చేయిస్తారా జ్ఞానదేవ? సామలాన్ని క్షమించండి. మహాజ్ఞాని జ్ఞానదేవులు, మహాభక్తులు నామదేవులు మన ఊరికి వేయించేశారు. మనం వెళ్ళి వారి దర్శనం చేసుకుందాం. బయలుదేరు. బాబు నిద్రపోకుండా ఎలా రానండి? వాణ్ణి కూడా తీసుకెళ్దాం లక్ష్మి. మహాభక్తుల పాదధూళి సోకితే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయట. అయితే మీరు వెళ్ళి వారి ఆశీర్వాదాలు పొందిరండి. నేను మీకు నమస్కరించి మీ ఆశీర్వాదం పొందుతాను. ఆ భక్తుల్ని దర్శించిన పుణ్యం నాకు దక్కుతుంది. ఏమిటి పిల్లవారి మీదున్న ప్రేమ, నా మీదున్న భక్తి నీకు ఆ పాండురంగని మీద కూడా లేదు. సరే, నీ ఇష్టం.
నీ స్మరణం సేయ స్వర్లోకమే విరల విరల పాద విరల మీరంతా మా ఊరి మీదుగా వెళుతున్నారని తెలిసి మిమ్మల్ని ఒక్కరోజు ఆపుకుని మీ కీర్తన వినాలని మా ఊరి వారం అంతా ఆశిస్తుంది. ఎవరినైనా నీవు ఈ భౌతిక దేహాన్ని గోరా అనే పేరుతో గుర్తుపడతాను. అపారమైన భక్తితో ఆ భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుడవు నీవని తెలిసింది. అయ్యా కాస్త నా మాట కూడా ఆలకించండి. తమకు భోజనానికి ఏ ఏ పదార్థాలు కావాలో చెబితే ఆ ఏర్పాట్లు చేస్తాం. మేము గోరా ఇంట్లోనే ఆతిథ్యాన్ని స్వీకరించాలని భగవంతుని అనుజ్ఞ అయింది. గోరా, ఈ దినం ఏకాదశి, రేపు మాకు మీ ఇంట్లోనే ఆతిథ్యం చెప్తాం. వారింట్లో ఏముందండి తినడానికి మట్టి. త్రికరణ శుద్ధి అయిన భక్తితో భగవంతునికి సమర్పించిన ప్రసాదం పచ్చి మట్టి అయిన భక్తుల పాలిట మృష్టాన్న భోజనం అవుతుంది. సత్యమైన వార్త. సరే అదే తినండి, పదండి. ఊరి పీల్చిన మనల్ని కాదని గోర ఇంటికి వెళ్తారా? ఊళ్ళో ఎవరు ఆ గోరాకి ఇంత సహాయం కూడా చేయకండి. ఎలా వండి వడ్డిస్తాడో చూద్దాం. ఇప్పుడు కాలుగాలిన పిల్ల తిరిగితే ఏం ప్రయోజనం? వాటిని పిలవక ముందే మన ఇంటి పరిస్థితి ఆలోచించి ఉండాలి. అది కాదు లక్ష్మి, అంతటి మహానుభావులు వారంతట వారే ఆతిథ్యానికి వస్తామని అనుగ్రహించారు. ఈ భాగ్యం అందరికీ లభిస్తుందా? నిజమే, కానీ ఇంట్లో అన్ని నిండుకున్నాయి. అంతమందికి ఆతిథ్యం అంటే మాటలా? ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి? అదే. పోనీ మీరు ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా అప్పడగరాదు? అబ్బా, అతిథి సత్కారానికేగా, అడిగితే తప్పులేదు, ప్రయత్నిస్తాను. నమస్కారం సిద్ధయ్య. ఇంటికి అతిథులు వస్తున్నారు. భోజనం పెట్టాలంటే చేతిలో ఒక్క రూక కూడా లేదు. నీవేదైనా సర్దగలిగితే. అరే, అరగడియ ముందు అడిగితే ఇచ్చుండేవాడిని. ఇప్పుడే ఎవరో వచ్చి అడిగితే ఇచ్చేశాను. ఏమనుకోకు, వస్తా గోరా. మా ఇంటికి అతిథులు భోజనానికి వస్తున్నారు. ఇంట్లో అన్ని నిండుకున్నాయి. కాస్త బియ్యం, ఉప్పు, పప్పు అప్పిస్తే వచ్చే సంతనానికి తిప్పిచ్చేస్తాను. చూడమ్మా లక్ష్మి, మా ఇంట్లో బియ్యం ఉన్నాయి, ఉప్పు ఉంది, పప్పు ఉంది, ఇంకా అల్లం బెల్లం అన్నీ ఉన్నాయి. కానీ అవి పతి సేవకి, అతిథి సేవ కాదు. వెళ్ళమ్మా. లేదు లేదు లేదు, ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా ఇదే మాట. ఎలాగండి? రేపు నలుగురిలో నవ్వులు పాలైపోతాం. లక్ష్మి, ఈ అవమానాలన్నీ వాడే చూసుకుంటాడు. మందే ఉంది. ఏమీ లేకపోతే ఉన్న మంచినీళ్ళే ఇచ్చి మా శక్తి ఇంతే స్వామి అని సాష్టాంగ పడతాం. అనుగ్రహం అయినా ఆగ్రహం అయినా ఆనందంగా స్వీకరిస్తాం. అంతేనంటారా? అంతే లక్ష్మి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నవాడు అంతా వాడే చూసుకుంటాడు. బావా, కృష్ణ, ఏమిటిలా వచ్చావు? తమ్ముడు, ఏమిటివే ఇవన్నీ? ఏమున్నాయి అక్క? పళ్ళు, కూరగాయలు, అరిటాకులు, ఇంకా బండిలో బియ్యం బస్తాలు, పప్పు దినుసులు అన్నీ ఉన్నాయి. అక్క, ఈ సంవత్సరం పంటలు బాగా పండాయి. అందుకని పెదనాన్నగారు ఇవి మీకు ఇచ్చామని పంపారు. బావా, రెండు బస్తాలు దింపుకొస్తాను. చూశావా లక్ష్మి, అడగకుండా ఇచ్చేవాడు వాడుండగా ఇవ్వని వారందరినీ అడిగి లేదనిపించుకున్నా. అవునండి, మనం వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు దొరకనివి ఇప్పుడు మనల్నే వెతుక్కుంటూ వచ్చాయి. ఆ పాండురంగడు నమ్మిన వాళ్ళను వమ్ము చేయడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? ఏమిట్రా అలా కుక్క పిల్ల వాస్తు చూస్తున్నావు? ఏమిటి తత్తున్నా? గుమగుమ గుమగుమ వాసన వస్తుంటే ఎక్కడా నేను చూస్తుంటే ముక్కు దగ్గర ముక్కు కూడా పెట్టావు. ఎక్కడా? నువ్వు పెద్ద కుక్క పిల్లమాట. ఇంత మంచి వాసన? నేను గోరా ఇంట్లోంచేమో. గోరా ఇంట్లోంచా? వాడింట్లో ఏముందిరా మట్టి?
ఒకవేళ ఆ మట్టిలోనే కరేపాకు కొత్తిమీర వెల్లుల్లిపాయ కలిపి తాలింపు పెట్టి ఆ మట్టినే వడ్డిస్తాడేమో. వెళ్ళి చూసిరా. వంటకాలు బాగున్నట్టున్నాయి. ఏం శివన్నా ఎక్కడి నుంచో చూస్తున్నావు? నువ్వు భోంచేద్దు కదా. నేను కూడా భోంచేయాలా? అయితే మా దత్తనాన్ని కూడా తీసుకురమ్మంటావా? తీసుకురా. అయితే ఇక్కడే ఉండు, తీసుకొచ్చేస్తాను ఇప్పుడే. వంటకాలు జాగ్రత్త. లడ్లు, పులిహార, కార్లు, పూర్లు, పాయకం, అమ్మో ప్రతి మనిషికి ఇంతంత. ఏంట్రా ఇంతంత కళ్ళ చూసావా? కాదు, ఆకులు గోర ఇంట్లో చిన్నవాడికి తిన్నంత. దొంగ వెధవ, నువ్వు కూడా తినొచ్చావా? కాదు, నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. ఏది వాడింట్లో మనం తినడమా? పోనీ నేను తినొచ్చేస్తా. కాదు వెళ్ళిపోతాను. ఇంట్లో వెళ్ళి. గోర, నీ ఆతిథ్యం మాకెంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది. ధన్యుడి స్వామి. రుచికరమైన పదార్థాలతో జఫకు విందు చేశారు. అమృతప్రాయమైన హరికీర్తనతో ఈ వినులకు కూడా విందు చేశారు. తమ వంటి భక్తాగ్రేసరుల ముందు నేనెంత. భక్తి మహాసముద్రం వంటిది. ఎవరి దోషుల్ని బట్టి వారు తోడుకుంటారు, కానీ ఇందుకు చిన్న పెద్ద తేడా లేదు. కానీ గొర, ఎంత పరిపక్వమైన జ్ఞానం. జ్ఞానదేవ, ఇది మామూలు బైరాగులు పాడుకునే తత్వం. దీనిని పరిపక్వమైన జ్ఞానం అంటావా? అయితే పరిపక్వతకు పరీక్ష ఏముంది? గోర, మనం ఇక్కడ ఇందరం ఉన్నాం. వీరిలో ఎవరు భక్తి జ్ఞాన వైరాగ్యములతో పరిపక్వమైన వారు పరీక్ష చేసి తెలుసుకోగలవా? నేనా? అవును. ఎలా సాధ్యం స్వామి? మట్టితో కుండలు చేసి ఆవములో పెట్టి కాల్చి వాటిలో ఏవి బాగా కాలినవో ఏవి పచ్చిగా ఉన్నవో ఎలా తెలుసుకుంటావు? తట్టి శబ్దాన్ని బట్టి తెలుసుకుంటారు స్వామి. అలాగే ఇది స్వామి, ఈ పరీక్ష తప్పేమీ కాదు కూర. నాదం పరబ్రహ్మ స్వరూపం. అది పరిశుద్ధముగా ఉన్నప్పుడు పరిపక్వమైనట్లే. పర్వాలేదు, ప్రయత్నించు. తమ ఆజ్ఞ. నన్ను పరీక్షిస్తావా? ఈ స్థిరము పాండురంగని పాదార వింద పీఠము. మన్నించండి, పంక్తి వంచన చేయడం పాపం కదా. సరే కాని ఏం తెలిసింది చెప్పు. క్షమించండి స్వామి, చెప్పరాని మాట చెప్పవలసి వస్తుంది. పర్వాలేదు, చెప్పు. ఇది సగం కాలిన కుండ. నన్ను సగం కాలిన కుండంటావా? పాండురంగడు ప్రత్యక్షంగా నేను సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరిస్తాను. అలాంటి భక్తుడిని నన్ను సగం కాలిన కుండంటావా? ఆగ్రహించ. ఆ దేవదేవుని భక్తితో సగం పక్వమైంది. ఈ నేను నన్ను అన్న అహంకారంతో మిగతా సగం పచ్చిగానే ఉండిపోయి. ఏమి నీ అహంకారం? అతిథిగా ఆహ్వానించి అవమానిస్తావా? అజ్ఞానంతో నోటుకొచ్చినట్లు వాగుతావా? మట్టి పిచ్చుకునేవాడి నువ్వెంత, నీ జ్ఞానం ఎంత? నువ్వా నన్ను పరీక్షించేవాడివి? నువ్వా నా పరిపక్వతను నిర్ణయించేవాడివి? స్వామి, అతిథి సత్కారం సక్రమంగా జరిగిందని సంతోషించే సమయంలో ఈ పరీక్ష ఎందుకు పెట్టారు? ఆ పరమభక్తుని ఆగ్రహానికి నన్ను ఎందుకు గురి చేశారు? భయపడకు గోర, నీవు నిమిత్త మాత్రుడు. జరగవలసింది జరిగింది. అహంకారం కన్నా అజ్ఞానం లేదు. దాన్ని తొలగించుకుని అగ్ని సంస్కారం పొందిన బంగారంలా దివ్య జ్ఞానాన్ని పొందే అవకాశం నామదేవుడికి ఇప్పుడు ఏర్పడింది. రంగా, పాండురంగా, ఏమి ఈ వైపరీత్యం? నీ భక్తినే శ్వాసగా చేసుకుని జీవించు.
నాకా ఈ పరాభవం? చెప్పు స్వామి, నేను సగం కాలినా కుండనా, పరిపక్వత లేని జ్ఞానినా? చెప్పు స్వామి. నామదేవ, గోరా మాటల్లో సత్యము లేకపోలేదు. గురువుపదేశంతో నీవు పరిపక్వత పొందుతావు. ఎవరు స్వామి? ఎవరు నా గురువు? అన్వేషించు. తెలుసుకోవాలనే ఆవేదన తెలియనితనాన్ని పోగొట్టి గురుదర్శనం లభింపజేస్తుంది. చెప్తాం స్వామి, చెప్తాం.